మనం ఇప్పుడు 11వ మంత్రం చదువుతున్నాం ఈశోపనిషత్తులో. సగం భాష్యం కూడా చదివేశాం. మిగిలింది విద్యోపార్జన లేక ఆధ్యాత్మిక జ్ఞాన సంపాదన మానవునికి ఎంతో ముఖ్యమైనది. ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారంటే ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించడం అనేది మనిషికి చాలా ముఖ్యం. అంటే అసలు మానవ జన్మ ఉన్నదే ఆత్మసాక్షాత్కారం కోసమని అనేకసార్లు ప్రభుపాద చెప్పడం జరుగుతుంది. ఉపనిషత్తులు కూడా అవే చెప్తున్నాయి, వేదాలు అన్నీ. ఎందుకంటే మానవ జన్మ ఉన్నది ప్రత్యేకంగా ఆత్మసాక్షాత్కారం కోసమని. అది మనం ఎప్పుడూ మర్చిపోతూ ఉంటాం. కాబట్టే ప్రభుపాద అనేకసార్లు గుర్తు చేస్తూ ఉంటారు. రోగగ్రస్తమైన భౌతిక పరిస్థితిలో సాధ్యమైనంత వరకు ఇంద్రియానుభవాలను పరిమితం చేసుకోవాలి. ఇప్పుడు మనమందరికి కూడా, ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటున్న మనమందరికి కూడా పెద్ద రోగం ఉంది. దాన్నే భవరోగం అంటారు. అది కనపడదు, కానీ మనం ఆ భవరోగం అనే మాయలో కొనసాగుతూ ఉంటాం. ఎలా ఉంటుంది ఆ భవరోగం అంటే, నా తండ్రి, నా ఊరు, నా ఇల్లు, నా దేశం, నేనిది, నేనది అనేది భవరోగం. ఈ రోగం అందరికీ ఉంది. కనుకనే ఈ భవరోగంలో ఉన్నప్పుడు ఇంద్రియానుభవం అనేది పరిమితం చేసుకోవాలి. వీలైన తక్కువగా ఉండాలి అంటే ఇంద్రియ భోగం. కానీ మనం ఏం చేస్తామంటే పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఇప్పుడున్న వాతావరణం, కలియుగం అయితే అందరూ ఎలా బాగా చేయాలి ఇంద్రియ భోగం అని ఆలోచిస్తూ అనేక ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. భౌతికమైన ఈ పరిస్థితిలో ఇంద్రియానుభవానికి అమిత ప్రాధాన్యం ఇవ్వడం అజ్ఞానానికి, మరణానికి దారితీస్తుంది. కాబట్టి ఇంద్రియ భోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మనం అజ్ఞానాన్ని, మరణాన్ని కొని తెచ్చుకున్నట్లే. ఎలాంటి మరణం? సామాన్య మరణం ఎలాగూ సంభవిస్తుంది. ఆధ్యాత్మిక మరణం అంటే ఆత్మహత్య అనమాట. ఆధ్యాత్మిక ఆత్మహత్య అంటే ఆధ్యాత్మిక అవకాశం ఇచ్చినప్పటికి కూడా ఆధ్యాత్మికంగా సమయాన్ని ఆధ్యాత్మిక జీవనానికి వాడుకోకపోవడమే ఆధ్యాత్మిక ఆత్మహత్య అనమాట. జీవులకు ఆధ్యాత్మిక ఇంద్రియాలు ఉన్నాయి. అంటే మనందరికి కూడా ఆధ్యాత్మికమైన ఇంద్రియాలు ఉన్నాయి. మనకిప్పుడు కళ్ళు, చేతులు ఇవన్నీ కూడా భౌతికమైనవి. కానీ జీవుడికి ఆధ్యాత్మికంగా కళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి. ప్రతి జీవికి తన నిజస్వరూపంలోనూ ఇంద్రియాలు ఉంటాయి. కానీ చాలామంది, ముఖ్యంగా మాయావాదులు, నిరాకారవాదులు, ఒకసారి నువ్వు మరణించి మోక్షం పొందినాక నీకు ఏమీ తెలియదు, పూర్తిగా అసలు భౌతిక బంధాలు ఇవేమీ లేకుండా కేవలం ఆత్మస్థితిలో ఉంటావు అంటారు. కానీ అక్కడ కూడా ఆధ్యాత్మిక ఇంద్రియాలు ఉన్నాయి. అయితే అవి ఇప్పుడు దేహం, మనస్సులతో కూడి ఉండడం వలన భౌతికంలో అయిపోయాయి. దేహం వలన భౌతికంగా మారిపోయాయి. ఇప్పుడు భౌతికేంద్రియ కార్యకలాపములన్నీ ఆధ్యాత్మిక కార్యకలాపముల వికృత ప్రతిబింబాలు. కాబట్టి మనం సంసారంలో చేసేవన్నీ కూడా ఆధ్యాత్మికానికి సంబంధించిన, ఆధ్యాత్మిక ప్రపంచంలో చేసే వాటి యొక్క వికృతమైన ప్రతిబింబాలు. కాబట్టి ఆధ్యాత్మిక ప్రపంచంలో చేస్తే ఆనందం, ఇక్కడ చేస్తున్నాం కాబట్టి వాటి వలన దుఃఖమే ఎదురవుతుంది చివరికి. రోగగ్రస్తమైన స్థితిలో జీవాత్మ భౌతిక ఆచ్ఛాదనంతో భౌతికమైన వ్యాపారాలలోనే నిమగ్నమై ఉంటుంది. కాబట్టి రోగగ్రస్తమైన జీవాత్మ ఈ భౌతిక దేహం తీసుకోవడం వలన ఈ భౌతిక వ్యాపారాలు ఏమిటి, ఇంద్రియ భోగం గురించే పరితపిస్తూ దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాం. భౌతికత్వం అనే వ్యాధి తొలగినప్పుడే నిజమైన ఇంద్రియానుభవం సాధ్యమవుతుంది. మనకి నిజమైన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆత్మకి, అవి అనుభవం చెందాలంటే ఈ భౌతికత్వం అనేది ఏదైతే సంసార భవరోగం తొలగిపోవాలి. అన్ని భౌతిక కాలుష్యాల నుండి ముక్తి సాధించడం వల్లనే నిజమైన ఆధ్యాత్మిక రూపంతో నిర్మలమైన ఇంద్రియ అనుభూతిని పొందడం సాధ్యం. కాబట్టి పూర్తిగా అంటే ఎటువంటి భౌతిక కోరిక, చిన్న కోరిక కూడా ఉండకూడదు. అప్పుడే దివ్యమైన ఇంద్రియాల అనుభూతి మొదలవుతుంది. అయుక్తమైన లేక విపరీతమైన ఇంద్రియానుభవమే మానవ జీవిత లక్ష్యం కాకూడదు. కాబట్టి తగనిదంటే వ్యభిచారం, జూదం, మాంసం ఇలాంటివి కానీ, లేదా మనం అనుభవించేటువంటి ఆహార, నిద్ర, భయమైదునాలు ధర్మబద్ధమైన కూడా విపరీతంగా కూడా ఉండకూడదు అని చెప్తున్నారు. మానవుడు తన భౌతిక వ్యాధిని కుదుర్చుకోవడానికి త్వరపడాలి. అంటే మన యొక్క రోగాన్ని తగ్గించుకోవడానికి త్వరపడాలంటే ఇంద్రియ భోగాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి, కానీ పెంచకూడదు. భౌతిక వ్యాధి పెరుగుదల జ్ఞానానికి చిహ్నం కాదు. భౌతిక వ్యాధి పెరగడం అంటే ఏంటి? అది అజ్ఞానం అని అర్థం. అది అవిద్యకు లేక అజ్ఞానానికి చిహ్నం. మంచి ఆరోగ్యం కావాలంటే జ్వరాన్ని 105 నుండి 107 డిగ్రీలకు పెంచకుండా సహజమైన 98.6 డిగ్రీలకు తగ్గించుకోవాలి. ఎందుకని? మన సహజమైన ఉష్ణోగ్రత 98.6 ఉండాలి మన దేహంలో. కానీ అది 105 ఉంటే ఇంకా పెంచితే ఏమైంది? ఇంద్రియ భోగం పెంచితే ఇంకా పెరిగిద్ది. ఉష్ణోగ్రత పెరగడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అజ్ఞానం పెరగడం.
కాబట్టి పూర్తిగా అజ్ఞానం అనేది విపరీతంగా ఉండకూడదు. అలా అని అసలు అజ్ఞానం లేకుండా బ్రతకలేము. కారణం ఏంటి? అజ్ఞానం లేకుండా బ్రతకలేమంటే అర్థం ఏంటంటే దేహం లేకుండా బ్రతకలేము. దేహం అనేది ఒక అజ్ఞానమే, భౌతిక దేహం అనేది అజ్ఞానం. మరి అజ్ఞానం తొలగించుకొని నేను దేహం నాకు వద్దు అని వదిలేయలేము. కాబట్టి ఒక స్థాయి వరకు ఉండాలి. అంటే ఆ దేహాన్ని ఉపయోగించుకొని మానవ జీవిత లక్ష్యం అదే. ఆధునిక భౌతిక నాగరికత అణుశక్తి రూపంలో 107 డిగ్రీలకు భౌతిక స్థితి ఉష్ణ పరిమాణాన్ని పెంచుకుంటూ పోతుంది. అది అలా ఉండగా మూఢులైన రాజకీయవేత్తలు ఏ క్షణంలోనైనా ప్రపంచం ధ్వంసం కావచ్చునని చెబుతున్నారు. ఎందుకని? ప్రపంచ యుద్ధం ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? మన ఉష్ణోగ్రత పెంచుతూ ఉన్నాయి, అజ్ఞానాన్ని పెంచుతూ ఉన్నాయి. కానీ మనకి దేహాన్ని పూర్తిగా వదలలేం. కాబట్టి ఒక ఎంతైతే కనీసం ఉండాల్సినంత ఉంచుకొని ఈ దేహాన్ని మనం ఆత్మసాక్షాత్కారానికి వాడాలి. తిరిగి ఇంద్రియ తృప్తిని అనుభవించాలనుకుంటే ముందుగా తాను కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందాల్సి ఉంటుంది. కాబట్టి తిరిగి ఇంద్రియ తృప్తిని అనుభవించాలని ఎవరైనా అనుకుంటే మొదట ఆరోగ్యంగా ఉంటే కదా ఇంద్రియ తృప్తి చేయగలం. కాబట్టి ఆరోగ్యం కావాలి. నిజమైన ఇంద్రియ తృప్తి ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఈ రోగం తగ్గిపోయి భౌతికమైన దేహ భావన తొలగిపోతే నిజమైన ఇంద్రియాలు తెలుస్తాయి. నిజమైన ఇంద్రియ తృప్తి అనేది అప్పుడు అర్థమవుతుంది. జీవితపు ముఖ్య విధానమైన ఆధ్యాత్మిక జ్ఞానాభ్యాసాన్ని విడిచిపెట్టి భౌతిక జ్ఞానాభివృద్ధి కోసం చేస్తున్న కృషికి ఫలితం ఇది. కాబట్టి ఈ రోగం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే నిజమైన ఆధ్యాత్మిక అభివృద్ధి గురించి ఆలోచించకుండా భౌతికంగా అభివృద్ధి చెందడం కోసం చేసే ప్రయత్నం ద్వారానే మనలో ఉష్ణోగ్రత పెరగడం లేదా అజ్ఞానం పెరగడానికి కారణం. మరణానికి దారితీసే హానికరమైన ఈ మార్గాన్ని అనుసరించరాదని శ్రీ ఈశోపనిషత్తు చెప్తుంది. కాబట్టి ఈ ఇంద్రియ భోగం అనే మార్గం ఏదైతే ఉందో ఇది అనుసరించకూడదు. విపరీతమైన ఇంద్రియ భోగం చేయకూడదు. ఎందుకని? మనం ఈ మంత్రం కానీ చూస్తే అవిద్య ఏమిటి, విద్య ఏమిటి రెండింటి గురించి తెలుసుకోవాలి. కాబట్టి చాలామంది ఏంటంటే మనం హరే కృష్ణ చేస్తే సరిపోతుంది అనుకుంటారు. కాదు, హరే కృష్ణ చేస్తారు, జపం చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. మిగిలిన సమయంలో ఇంద్రియ భోగం చేస్తారు. అప్పుడు అది ఎందుకు చేస్తున్నాం? ఇంద్రియ భోగం అవిద్య గురించి, ఈ భౌతిక సంసారం గురించి తెలుసుకోకపోవడం వలన అది కూడా చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ మంత్రం ఏం చెప్తుంది? రెండింటి గురించి ఎవరైతే పూర్తిగా తెలుసుకుంటారో వాళ్ళే దివ్యమైన ఆనందాన్ని, దివ్యత్వాన్ని అనుభూతి చెందగలరు. క్రూరమైన మృత్యువాత పడకుండా పూర్తిగా ముక్తులం కావడానికి మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకోవాలి. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకోవడం కోసమే మనం ఏం చేస్తున్నాం? భగవద్గీత, భాగవతం, ఇక ఇతర ఏదైతే మన ఆచార్యులు ఇచ్చిన గ్రంథాలు చదవడం, అర్థం చేసుకోవడం, ప్రవచనాలు వినడం చేస్తున్నాం. దీనిని బట్టి దేహ పోషణకు కావాల్సిన అన్ని వ్యాపారాలను నిలిపివేయాలని అర్థం చేసుకోకూడదు. కాబట్టి ఇంద్రియ భోగాన్ని ఆపడం అంటే పూర్తిగా అసలు తినడం ఆపేయడం లేదా నిద్రపోవడం ఆపేయడం అనేది జరగదు. ఒక జ్వరం నుండి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పూర్తిగా ఉష్ణ పరిమాణాన్ని తగ్గించే ప్రశ్నే లేనట్లు. ఇప్పుడు జ్వరం తగ్గించుకోవాలంటే దాని అర్థం అసలు శరీరంలో ఉష్ణమే లేకుండా ఉండాలనా? కాదు. అంటే దాని అర్థం ఏంటి? మనకు సరైన ఎంత ఉష్ణోగ్రత ఉండాలో ఆ ఉష్ణోగ్రత ఉంచుకుంటూ మనం ఉన్న దేహాన్ని ఆధ్యాత్మిక సాధనకి వాడాలి. ఈ వ్యాపారాలు పూర్తిగా ఆపేసే ప్రశ్న లేదు. ఉన్నంతలో ఎక్కువ ప్రయోజనాన్ని సాధించాలి అని గ్రహించాలి. కాబట్టి ఉన్నంతలో ఎక్కువ సమయాన్ని, ఎక్కువ ఆధ్యాత్మిక జీవనానికి ఉపయోగించాలి. మనకున్న అందుబాటులో ఉన్న అన్నింటినీ, సమయాన్ని కానీ, దేహం, శక్తి, ఆధ్యాత్మిక జ్ఞానాధ్యయనానికి మనోదేహాల సహాయం అవసరమే. మన ఆధ్యాత్మిక జ్ఞానం పెంచుకోవాలంటే మనకి దేహం అవసరం, మనసు అవసరం, ఇవన్నీ అవసరం. అందుచేత మనం లక్ష్యాన్ని చేరాలంటే మనోదేహ పోషణ అవసరం అవుతుంది. దేహంలో 98.6 డిగ్రీల సాధారణ ఉష్ణ పరిమాణాన్ని ఎప్పుడూ కొనసాగిస్తూ ఉండాలి. భారతదేశంలోని గొప్ప మునులు, యతులు ఆధ్యాత్మిక భౌతిక జ్ఞానాల మధ్య సామరస్యం ద్వారా దీనిని కొనసాగించడానికి ప్రయత్నించారు. కాబట్టి ఇక్కడున్న ఋషులు భారతదేశంలో ఎవరైతే పూర్వం ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండింటిని కూడా కొనసాగించారు. భౌతిక దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ దాన్ని ఉపయోగించి ఆధ్యాత్మిక సాధన చేశారు. మానవుని జ్ఞానాన్ని అనుచితమైన ఇంద్రియ తృప్తికి వారెప్పుడూ దుర్వినియోగం చేసి ఉండలేదు. కాబట్టి ఈ మునులు, ఋషులు మానవుడికున్న జ్ఞానాన్ని ఇంద్రియ భోగం కోసం ఇప్పుడు మన బుద్ధిని ఉపయోగించి విమానాలు ఇంకేదో కనిపెట్టి ఇంకా బాగా ఆహార, నిద్ర, భయమైదనాల్లో మునిగే విధానాన్ని కనిపెట్టడం అనేది అవసరం లేదు. ప్రకృతి సహజంగా ఏది ఇచ్చిందో వాటితో సంతృప్తి చెంది మిగిలిన సమయాన్ని ఆధ్యాత్మిక పురోగతి కోసం వాడాలి. కానీ అలా జరగడం లేదు. ఇంద్రియ తృప్తి వాంఛ చేత వ్యాధిగ్రస్తులైన మానవ వ్యాపారాలను వేదాలు మోక్ష సిద్ధాంతాల ద్వారా నియమబద్ధం కావిస్తున్నాయి.
కావించాయి. కాబట్టి మోక్షానికి అనేక మార్గాలు, అంటే భక్తి లేదా జ్ఞాన మార్గం, ధ్యాన మార్గం, ఈ విధంగా అష్టాంగ రకరకాలుగా మోక్షానికి చేర్చడానికి అనేక రకాల ప్రక్రియలు అనేవి ఇవ్వబడ్డాయి, విధానాలు. వాటన్నింటిలో కూడా మన ఇంద్రియ భోగాన్ని నియంత్రిస్తూనే ఉన్నాయి వేదాలు. ఈ విధానం ధర్మాన్ని, ఆర్థికాభివృద్ధిని, ఇంద్రియ తృప్తిని, మోక్షాన్ని సమానంగా ఉపయోగించుకుంటుంది. అనగా ధర్మార్థ కామ మోక్షాలు నాలుగింటిని కూడా సమానంగా చూసుకొని, అంటే దేహ పోషణ అవసరం, అదే సమయంలో మోక్ష సాధన కూడా అవసరం. అంతేగాని కేవలం దేహ పోషణే జీవిత ధ్యేయంగా ఎప్పుడు కూడా శాస్త్రాలు చెప్పడం లేదు. కానీ ప్రస్తుతం కలికాలంలో అందరూ కూడా కేవలం ఇంద్రియ భోగం చేసే చాలు, ఈ జన్మ తర్వాత ఏముందో ఎవరికీ తెలియదు అంటే జంతువుల్లాగా తయారైపోయి అసలు ఆత్మనే పూర్తిగా విస్మరించి జంతువుల్లాగా ఇంద్రియ భోగం కోసమే పరితపిస్తూ ఉన్నారు. కాకపోతే మన మనుషుల రూపం ఉంది, కానీ మన మనసు మాత్రం జంతువుల్లాగానే తయారవుతుంది. కానీ నేటి కాలంలో మానవులు ధర్మం పట్ల, ముక్తి పట్ల ఆసక్తిని చూపడం లేదు. వారికి ఇంద్రియ తృప్తి ఒక్కటే జీవిత లక్ష్యంగా ఉంది. దానిని పొందడానికి వారు ఆర్థికాభివృద్ధి ప్రణాళికలు వేస్తూ ఉంటారు. ఇంద్రియ తృప్తికి కావాల్సిన ఆర్థికాభివృద్ధికి ధర్మం దోహదం చేస్తుంది కాబట్టి ధర్మాన్ని అనుసరించాలని కొందరు అవివేకులు జనులను తప్పుద్రోవ పట్టిస్తున్నారు. కొంతమంది ఎవరైతే అంటే కుహన ఆధ్యాత్మికవేత్తలు ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారు, ధర్మాన్ని ఆచరిస్తే మీకు ధనం బాగా వస్తుంది, ధనం వస్తే సుఖంగా ఉండొచ్చు, కాబట్టి ధర్మం కూడా మనం సుఖంగా జీవించడానికి వాడుకోవాలి అని కుహన ఆధ్యాత్మికవేత్తలు అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. మరణించిన తర్వాత స్వర్గంలో మరింత ఇంద్రియ తృప్తిని పొందడం కోసం కొంత ధర్మానుష్ఠానం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఎందుకని ధర్మానుష్ఠానం ఇప్పుడు కలియుగంలో చేసేదంతా కూడా ఇక్కడ జీవించినంతకాలం సుఖంగా ఉండడానికి, తర్వాత మళ్ళీ సుఖభోగాలు అనుభవించడానికి స్వర్గంలో, అందుకోసం చేస్తున్నారు తప్ప ముక్తి కోసం ఎవరూ చేయట్లేదు. కానీ ఇది ముక్తిని పొందడానికి కాదు. నిజానికి ధర్మనిష్ట ఆత్మసాక్షాత్కారం కోసమే ఉద్దేశించబడింది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మాత్రమే ఆర్థికాభివృద్ధి అవసరం. కాబట్టి మనకి ధనం సంపాదన ఇవంతా ఎందుకు, శరీరాన్ని ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ఆధ్యాత్మిక జీవనానికి అనుకూలంగా ఉంచడం కోసమే ఆర్థికాభివృద్ధి. లేదంటే ఈ ఆర్థికాభివృద్ధి ఇవన్నీ ఏం అవసరం లేదు. ఎందుకనంటే మరి ఆర్థికాభివృద్ధి మనుషులకి ఎందుకు ఇచ్చారు, జంతువులకి ఇవ్వలేదు? కారణం ఏంటంటే మనకు ఒక పెద్ద బాధ్యత, ఆత్మసాక్షాత్కారం, ఆధ్యాత్మిక జీవనం అనే ఒక బాధ్యత ఉంది కనుక మనిషికి ఈ ఆర్థికాభివృద్ధి, ధనము ఇవన్నీ కూడబెట్టుకోవడం, ఆరోగ్యంగా ఉండడానికి వేదాలు ఇవన్నీ ఉన్నాయి. మరి ఆయుర్వేదం ఇలాంటివి, జ్యోతిష్యాలు ఇలాంటివి పక్షులకి వీటికి లేవు. కారణం ఎందుకంటే వాటికి బాధ్యత లేదు కదా, ఆధ్యాత్మిక జీవనం గడపాలనే బాధ్యత, ఉన్నతమైన బుద్ధి లేవు కనుక వాటికి అవసరం లేదు. మానవ జీవిత లక్ష్యమైన విద్యను, అంటే యథార్థ జ్ఞానాన్ని సంపాదించడానికి మానవుడు సద్బుద్ధితో కూడిన ఆరోగ్యవంతమైన జీవితం గడపాలి. ఈ జీవితం గార్ధబాలలాగా పనిచేయడానికి కాదు, ఇంద్రియ తృప్తి కోసం అవిద్యను అభ్యసించడానికి కానీ ఉద్దేశించబడలేదు. కాబట్టి మన జీవితం గాడిదలాగా పనిచేసి డబ్బు సంపాదించి ఇంద్రియ భోగం కోసం లేదు. పరమసత్యాన్ని తెలుసుకోవడానికి మానవ జీవితాన్ని ఉపయోగించాలి. పరమసత్యం ఏమిటి? కృష్ణుడు దేవాదేవుడు, మనమందరం ఆయన యొక్క నిత్యదాసులం, ఇది పరమసత్యం అని నిర్దేశించే ఈ పరమసత్యాన్ని తెలుసుకోవడానికి మనకి నిర్దేశాలు ఇస్తున్నటువంటి భాగవతం విద్యా మార్గం సమగ్రంగా నిరూపించబడింది. భాగవతంలో విద్యా మార్గం అక్కడ ఇచ్చారు. అంటే ఏ విధంగా జ్ఞానాన్ని పొంది తిరిగి ఆత్మసాక్షాత్కారం పొంది ఆధ్యాత్మిక ఇంద్రియాల అనుభూతి ఎలా చెందవచ్చు అక్కడ ఉంది. ఆ పరమ సత్యం బ్రహ్మ, పరమాత్మ, చివరికి దేవాదేవుడైన భగవంతుడు అని ఈ విధంగా ఒక సోపాన మార్గంలో అనుభవించబడుతుంది. పరమసత్యాన్ని ఎలా అనుభవిస్తాం? బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్, అంటే నేను మొదట ఆత్మని, తర్వాత పరమాత్మ ఉన్నాడు, తర్వాత భగవంతుడు, వీటన్నిటి ద్వారా అంచెలంచెలుగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. దశమ మంత్ర భాష్యంలో మనం చూసినట్లయితే ఈశోపనిషత్తులో 11లో ఉన్నాం. 10వ మంత్ర భాష్యంలో వర్ణించబడిన భగవద్గీతలోని 18 సూత్రాలను అనుసరించడం ద్వారా అనాసక్తిని, జ్ఞానాన్ని పొందిన విశాల మనస్కుడైన మానవుడు పరమసత్యాన్ని గుర్తిస్తాడు. మనం అక్కడ చూసాం ఏమిటి, 18 సూత్రాలుగా ఇచ్చారు భగవద్గీతలో 13వ అధ్యాయంలో 8 నుండి 12 శ్లోకాల్లో ఉన్న విషయాన్ని ప్రభుపాద మనకి అక్కడ 18 సూత్రాల్లో రూపంలో 10వ మంత్రంలో ఇవ్వబడింది. అవి మనం చదువుకున్నాం. ఎవరైతే వాటిని అనుసరిస్తారో వాళ్ళు సంసారం పట్ల ఆసక్తి లేకుండా జ్ఞానాన్ని పొందే పరమసత్యాన్ని అనుభూతి చెందగలరు. ఈ 18 సూత్రాల ముఖ్య ప్రయోజనం దేవాది దేవుణ్ణి అచంచలమైన భక్తితో సేవించడమే. అందుచేతనే అన్ని
వర్గాల ప్రజలు దేవాదేవుడికి భక్తియుక్త సేవ చేయడమును అభ్యసించాలని మేము ప్రోత్సహిస్తున్నాం. ప్రభుపాద చెప్తున్నారు. కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు ఒకవేళ వాళ్ళు జపం చేయలేకపోయినా భక్తులకు సేవ చేయొచ్చు, మందిరంలో సేవ చేయొచ్చు, అనేక విధాలుగా ఎన్నో రకాలుగా ఈ కృష్ణ చైతన్యంలో పాల్గొనడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అందరూ కేవలం జపం అందరూ చేయలేకపోవచ్చు, కానీ మిగతా అనేక మార్గాలు ఉన్నాయి. విద్యా లక్ష్యానికి ఖచ్చితమైన మార్గం మేము ఆంగ్లంలో ది నెక్టర్ ఆఫ్ డివోషన్ అని ప్రచురించిన శ్రీల రూప గోస్వామి చేత రచించబడిన భక్తిరసామృత సింధువులో వర్ణించబడింది. ప్రభుపాద ఏం చెప్తున్నారు, మరి భక్తి ఇవన్నీ చేసే మార్గం ఏంటంటే నెక్టర్ ఆఫ్ డివోషన్ అని ఇంగ్లీష్లో ఉంది. రూపగోస్వామి దాన్ని భక్తిరసామృత సింధు అని రూపగోస్వామి రచించారు. షడ్గోస్వామిలో ఒకళ్ళు. మనకు ఆ పుస్తకం అయితే భక్తిరసామృతం అని తెలుగులో కూడా మనకి అందుబాటులో ఉంది. అందులో పూర్తిగా భక్తికి సంబంధించిన దశలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా శ్రద్ధతో బాగా భక్తిలో పురోగమించాలంటే దాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద. కానీ అది అర్థం చేసుకోవడం అనేది చదివి ఎవరు అర్థం చేసుకోరు, అంత తేలికైన విషయం కాదు అది. విద్యాభ్యాసాన్ని గురించి శ్రీమద్ భాగవతం ఈ క్రింది శ్లోకంలో సంగ్రహంగా వర్ణించింది. ఏంటిది? తస్మాత్ ఏకేన మనసా భగవాన్ సాత్వతాం పతి శ్రోతవ్య కీర్తితవ్యశ్చ ధ్యేయ పూజ్యశ్చ నిత్యదా. అందుచేత భక్తులు నిరంతరం దేవాదేవుని గురించి ఏకాగ్రమైన మనస్సుతో వినాలి, సంకీర్తన చేయాలి, స్మరించాలి, ఆరాధించాలి. ఇక్కడ ముఖ్యమైన పదం ఏంటంటే ఏకాగ్రత్వం. అంటే ఏంటి? కేవలం కృష్ణుడే, మళ్ళీ రకరకాలుగా వెళ్ళకూడదు. లేదా కృష్ణుడు కావాలి, నాకు ఇంకొక లక్ష్యం కూడా ఉంది, నేను ఇది అవ్వాలి, అది అవ్వాలి, నేను అది సాధించాలి అని అనుకుంటే అప్పుడు ఏకాగ్ర లక్ష్యం కాదు. కేవలం కృష్ణ ప్రేమ ఒక్కటే ఉండాలి, అప్పుడే ఏకాగ్ర లక్ష్యం. 4 రకాలైన పురుషార్థాలలోనూ ధర్మ అర్థ కామములు 3 భగవంతుని భక్తియుక్త సేవా ప్రాప్తికి దారితీసేవిగా ఉండకపోయినట్లయితే, అంటే ఈ 4 రకాల పురుషార్థాల్లో ధర్మార్థ కామాలు భక్తికి దారి తీయకపోయినట్లయితే ముందు శ్లోకాల్లో శ్రీ ఈశోపనిషత్తు వివరించబోతున్నట్లు అవన్నీ అవిద్య వలన అవిద్య యొక్క భిన్న రూపాలే అవుతాయి. అంటే ఇక రాబోయే మంత్రాల్లో చెప్తున్నారు అవిద్య ఏ విధంగా ఉంటుంది, భిన్న రూపాల్లో ఎలా అది బహిర్గతం అవుతుంది అని. ఒకవేళ ధర్మార్థ కామాలు కానీ భక్తికి దారి తీయనట్లయితే ఆ ధర్మార్థ కామాల వలన అవిద్య ఎలా పెరుగుతుంది అనేవి ఇక రాబోయే సూత్రాల్లో మనం చూస్తాం. ఇంతటితోటి ఈ 11వ మంత్రం పూర్తయింది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ ఇంకేమైనా ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. కుహన అంటే ఇది అంటే దొంగ స్వాములు, దొంగ గురువులు, మోసపూరితమైన వాళ్ళు, అట్లా. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఏమి లేవు కదా? హరే కృష్ణ. శ్రీ ఈశోపనిషత్ की जय, श्रील प्रभुपाद की जय.